సెప్టెంబర్ 2 అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పవర్ స్టార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా ఉన్నప్పుడే సెలబ్రేషన్స్ మొత్తం మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఊహించలేరు. అదేవిధంగా కర్నూలులో కూడా జన సైనిక వీర మహిళలు ఒక 1 వీక్ నుంచి సెలబ్రేషన్స్ సాగుతూనే ఉన్నాయి. లలిత సహస్రనామాలు పెట్టుకున్నారు, తర్వాత ప్లాంటేషన్స్ చేశారు, తర్వాత ముగ్గులు పోటీ అంట, అన్నదానాలు అంట చేస్తూనే ఉన్నారు. ఈరోజు ముగ్గుల పోటీ జరిగిపోతుంది. తర్వాత రేపు ముఖ్యమైన రోజు రానే వచ్చేసింది. ఇంకా రేపు వీళ్ళు పొద్దున్న నుంచి బిజీగా ఉండిపోతున్నారు. కానీ సాయంత్రం కొండారెడ్డి బుర్జ్ దగ్గర కేక్ కటింగ్ అయితే ఉంటుందంట. 7:30 ఆ టైంలో ఖచ్చితంగా అందరూ వచ్చేసేయండి, సెలబ్రేషన్స్ చేసేసుకుందాం. నేను వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసిన లలిత సహస్రనామాలకి నేను కూడా అటెండ్ అయ్యాను. ఇది రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో జరిగింది. అక్కడ ఎప్పుడు అదే దారిలో వెళ్ళేదాన్ని, కానీ ఆ టెంపుల్ని ఎప్పుడు లోపలికి వెళ్ళి చూసింది లేదు. సో లోపల మాత్రం ఇది చాలా విశాలంగా ఉంది. బయట ఎంత ఎండున్నా చెట్లు, గాలి, ఆ విస్తీర్ణమైన స్థలం అంతా అమ్మవారు అంతా ప్రశాంతంగా అనిపించింది. అందరితో పాటు నేను కూడా కూర్చొని లలిత సహస్రనామాలు చదువుదామని బుక్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. కానీ అది ఫస్ట్, సెకండ్, థర్డ్ టైం అయిపోయేసరికి నాకు వాళ్ళ ఫాస్ట్నెస్, వాళ్ళ ఫ్లూయెన్సీ పట్టుకోలేకపోయినాను. కానీ ఈసారి మాత్రం నేను కూడా వాళ్ళతో సమానంగా చదవాలని కోరుకుంటున్నాను. ఏముంది, నేర్చేసుకుందాం, చదివేద్దాం, అయిపోతుంది. ఇంకొక 2 రోజులు బాగా వింటే 3వ రోజుకి వచ్చేస్తుందని అనుకుంటున్నాను. ఇంకేముంది, అందరూ కూర్చొని అమ్మకి పాటలు పాడారు, హారతులు ఇచ్చారు, మంగళహారతుల పాటలు, అంత ప్రశాంతంగా అమ్మ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ అమ్మవారు మా అందరినీ మంచిగా దీవించాలని కోరుకుంటున్నాము. అది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రదక్షిణలు చేసి అందరూ కూర్చొని అందరికీ తాంబూలాలు ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. ఆకు, ఒక్క, జాకెట్టు, తర్వాత గాజులు, కుంకుమ అందరికీ పనిచేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ భోజనాలు చేసేసాము. భోజనాలు కూడా చాలా టేస్టీగా అనిపించాయి. సాంబార్ రైస్, బిసిబెల్లి బాత్, తర్వాత పెరుగన్నం, కేసరి బాత్ అన్నీ బాగా పూజించేసేసి అక్కడ ఇంటర్వ్యూ తీసుకోవడానికి, వేరే మహిళలను ఇంటర్వ్యూ తీసుకోవడానికి చాలా ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, TV9 వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేసేందుకు ఇది వీళ్ళ కమిటీ. జన సైనిక వీర మహిళలు, వీళ్ళందరూ జన సైనికులు అందరూ కలిసి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా బాగా ఆర్గనైజ్ చేశారని చెప్పాలి. నేను మా అక్క ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకొకసారి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. వీలుంటే రేపటి సెలబ్రేషన్స్లో కొండారెడ్డి బుర్జ్ దగ్గర కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.